సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ఇస్నాపూర్ ఎక్స్ రోడ్డు నుండి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్తో కలిసి సంగారెడ్డిలో జరిగిన నిరుద్యోగ మార్చ్ సభాస్థలికి పటాన్చేరు మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ భారీ ర్యాలీతో వెళ్లారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు, వివిధ గ్రామాల నిరుద్యోగులు మరియు వార్డు మెంబర్లు తరలి వెళ్లారు. ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో బండి సంజయ్ అన్న గారి మరియు భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు అందరితో ఈరోజు మన నిరుద్యోగుల మార్చ్ నిర్వహించబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున ఈరోజు నిరుద్యోగులు, అదే రకంగా భారతీయ జనతా పార్టీకి సంఘీభావం తెలపడానికి విద్యార్థులు, ఉద్యమకారులు, అనేక యోజన సంఘాలు, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు పెద్ద ఎత్తున సంగారెడ్డి చేరుకుంటా ఉన్నారు. ఇప్పటికే సంగారెడ్డి జనసంద్రమైన సంగతి మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ఈ జనాల యొక్క రియాక్షనే దానికి నిజమైన నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నిర్వహించబోయే ఈ యొక్క నిరుద్యోగ మార్చ్ ఇప్పటికైనా కేసీఆర్ కనువిప్పయి ఈ మిగిలిన 6 నెలల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకాన ఈ ఏదైతే టీఎస్పీఎస్సీ ఉద్యోగం రాసి వాళ్ళు మోసపోయారో వాళ్లకు లక్ష రూపాయలు పరిహారం చెల్లించాలని చెప్పి, అదే రకంగా ఏదైతే నిరుద్యోగ భృతి నువ్వు ఒప్పుకున్నావో, ఎప్పటి నుంచి అయితే వాళ్లకు రావాలో అవన్నీ డబ్బులు వాళ్ళ అకౌంట్లలో వెంటనే జమ చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్క క్షణం కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వము అధికారంలో ఉండడానికి అర్హత లేదని చెప్పి చెప్పడానికి ఈ తరలి వస్తున్న జనమే నిదర్శనం. భారత్ మాతాకి జై.